హలో, వెల్కమ్ టు కాలగట్టి. నా పేరు రవిశంకర్. ఈ రోజు నేను డిస్కస్ చేసుకోబోయే టాపిక్ రవి తులారాశి ప్రవేశం. మీరు గమనించారా? మన చుట్టూ ఉండే వాళ్ళు మనం మనతో ఎలా స్పందిస్తున్నారో. ఓకే, ఎప్పుడు మీతో ఏకీభవించే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారా, మీకు ఎదురు తిరుగుతున్నారా? అంతా సరిగ్గా ఉన్నట్టే ఉండి, ఓకే, ఏదో ఒక బ్యాలెన్స్ తప్పిపోవడం. ఓకే, సో అంతా మనది అనుకునే టైంకి అది బ్యాలెన్స్ తప్పిపోవడం. ఓకే, ఏకీభవించే వాళ్ళు మీతో ప్రశ్నించడం, మిమ్మల్ని కొట్లాడడం, ఇలాంటివన్నీ జరగాయి. ఇదేమి యాదృచ్ఛికం కాదు. ఇది ఆ మూడ్ స్వింగ్స్ అంతకంటే కాదు. ఇది ఒక పెద్ద మార్పు. రవి మన అథారిటీ, డామినేషన్, మనలో ఉండే ఆత్మవిశ్వాసం, ధైర్యము, స్పష్టత, వీటికి సంబంధించిన విషయాలన్నీ రవి చేతిలో ఉంటాయి. ఆయన తులారాశిలోకి వచ్చేసరికి తులారాశి అంతా కూడా ఏంటంటే ఇది మార్కెటింగ్ బిజినెస్ చేసే ప్లేస్. ఇది దీంట్లో బ్యాలెన్స్ ని మనం పొందాలి, న్యాయబద్ధంగా ఉండాలి, సంబంధాలు, రిలేషన్షిప్స్ ని పెంచుకోవాలి. ఇక్కడ రవి రవికి అధికారం ఎలా వస్తుంది అంటే బిజినెస్ చేయడం వల్ల, మార్కెటింగ్ చేయడం వల్ల, అందరితో మంచి రిలేషన్షిప్స్ ని పెట్టుకోవడం వల్ల, బ్యాలెన్స్ ని స్ట్రైక్ అప్ చేయడం వల్ల, అందరితో కూడా బ్యాలెన్స్డ్ గా నొప్పించక తానవ్వక తప్పించక తిరుగుబడి నేర్పరుచుకుంటే అన్నట్టు ఒక డిప్లొమసీని మెయింటైన్ చేయడం ద్వారానే అధికారము, గౌరవం, మర్యాద అనేది వస్తుంది. సో ప్రతిసారి సూర్యుడు ఇక్కడికి వచ్చేటప్పుడు బ్యాలెన్స్ చేసుకోమని, తన ఈగోని, తనలో ఉండే అహాన్ని బ్యాలెన్స్ చేసుకోమని చెప్తా ఉంటాయి. తులారాశి ఈయనకి సౌకర్యవంతమైన స్థలం కాదు ఇది. ఇక్కడ రాజు తన కిరీటాన్ని తీసి పక్కన పెట్టి మార్కెట్లోకి పోయి పుస్తకాలు అమ్మడం, మార్కెట్లోకి పోయి పళ్ళు అమ్మడం, ఇట్లా ఇది చేయాలన్నమాట. అంటే మార్కెటింగ్ బిజినెస్ చేసే ఇదనమాట. ఇతరులు చెప్పేది వినడం నేర్చుకోవాలి. సో బిజినెస్ చేసేటప్పుడు ఎట్లా ఉంటాం, మనం ఒక పుస్తకం తీసుకుపోయి ఆ పుస్తకం గురించి పూర్తిగా చెప్తే 1,000,000 ప్రశ్నలు అడుగుతారు, అడ్డదిడ్డమైన క్వశ్చన్ అన్ని అడుగుతారు. అడిగి పనుకొని వెళ్ళిపోతాం. మనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇప్పుడు రవి తులారాశిలోకి ఎంటర్ అయితే ఇదే పని చేస్తాడు. ఇక్కడ తన అహం పూర్తిగా టెస్ట్ చేయబడుతుంది. పూర్తిగా తన అహం అనేది ఇతరుల మీద డిపెండెన్సీ ఏర్పడుతుంది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఏంటంటే ఇక్కడ రవికి అది నచ్చదు. ఒకరి మీద డిపెండ్ అయ్యి మనం అధికారం తెచ్చుకోవాలా, గౌరవం తెచ్చుకోవాలా, మర్యాద తెచ్చుకోవాలా, బిజినెస్ చేయడం, మార్కెటింగ్ చేయడం. సో దానివల్ల రవికి ఇష్టం ఉండదు అనమాట. అందుకని ఏంటంటే తన ఆహాన్ని చూపించి వాటిని బ్రేక్ చేస్తాడు. కొంటే కొను, లేకపోతే పో, అవసరం లేదు అంటాడు. సో కొన్ని వారాల్లో రవి చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాల మీదుగా ప్రయాణిస్తాడు. ప్రతి నక్షత్రం మనలో కొత్త కోణాన్ని, ఒక కొత్త మార్పుని తీసుకొస్తూ ఉంటుంది. అందుకనే దానివల్ల మనం పెద్దవాళ్ళు ఆలోచించి కార్తీక మాసం అని, దీపావళి అని రకరకాల పండుగలన్నీ పెట్టారు. ఎందుకంటే రిలేషన్షిప్స్ ని పెంచుకోవాలా, సంబంధ బాంధవ్యాల్లో బ్యాలెన్స్ అనేది నేర్చుకోవాలా, మన సంబంధాల్లో నిజాలు, మన భావోద్వేగ పరిపక్వత అనేది మనం చూసుకోవాలి. ఈ కాలంలో కొంతమంది మన నుంచి వెళ్ళిపోతారు, కొంతమంది దూరం అవుతారు, కొంతమంది మళ్ళీ జీవితంలోకి వస్తారు. మీ సొంత శక్తి మిమ్మల్ని మారుస్తూ ఉంటుంది. ఒక క్షణం ప్రశాంతంగా, ఒక క్షణం గందరగోళంగా. ఇది అన్నిట్లాగా ఒక సాధారణమైన నెల అయితే కాదు. ఇది తులా సీజన్ అన్నమాట. ఇది ఏం నేర్పిస్తుంది అంటే మీ అహాన్ని పక్కన పెట్టి బ్యాలెన్స్డ్ గా ఉండడం నేర్చుకోండి. రిలేషన్షిప్ విషయాల్లో ఇతరులని నొప్పి కలిగించకుండా మాట్లాడండి అని నేర్పిస్తుంది. తులారాశిలో అడుగు పెట్టినప్పుడు రవి తన కిరీటాన్ని తీసేసి తన ఆత్మవిశ్వాసాన్ని వదిలేసి ఇతరుల మీద డిపెండ్ అవ్వాలి. సో ఈ విశ్వము ఈ రవిని అడుగుతుంది, నీలోని రాజు ఎంత వినయంగా మారుతాడు, అంత శక్తివంతంగా వెలుగుతాడు. సో ఇక్కడ మనకి ఈ ట్రాన్సిట్ ఏదైతే జరుగుతుందంటే, తులారాశి ప్రవేశం ఏదైతే జరుగుతుందో, అసలు ఏంది ట్రాన్సిట్ అంటే ఏంటి? ప్రతి సంవత్సరం అక్టోబర్ మధ్యలో, నవంబర్ దగ్గరలో రవి తులారాశిలో ప్రవేశిస్తాడు. 30 రోజుల పాటు ఇక్కడ ఉంటాడు. మొత్తం వైబ్ అనేది మారుతుంది. ఇక్కడ నేను అనే అనే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని వాల్యూమ్ తక్కువ చేసి
మనము అనే విషయాలు ఏవైతే ఉంటాయో వాటి వాల్యూమ్ పెంచాలి, దాని సౌండ్ పెంచాలి. తులారాశి అంతా కూడా ఏంటంటే సమతులిత, బ్యాలెన్స్ ని, న్యాయము, రిలేషన్షిప్ విషయాలు, మార్కెటింగ్, బిజినెస్ చేసే విషయాలు, ఇవన్నీ కూడా శుక్రుడు పాలించే రాశి. అంటే ప్రేమ, కళ, సౌందర్యం, కాంతి, ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క ప్రాపర్టీస్. రవి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఆ రవి ఆత్మవిశ్వాసం, గుర్తింపు, తన శక్తిని చూపించడం అనేది చూపిస్తాడు. ఈ రాశిలోకి వచ్చినప్పుడు ఈ రెండు స్ట్రైక్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఒక శక్తివంతమైన నాయకుడు న్యాయస్థానంలో అడుగు వేస్తున్నప్పుడు, నేను నేను సపోజ్ ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక ప్రెసిడెంట్ ని కోర్టు కిందకు వస్తే తల ఉంచాల్సిందే కదా. కోర్టులోకి అడుగు పెట్టినప్పుడు తల ఉంచాల్సిందే కదా. అందరూ అతన్ని చూస్తారు, ప్రతి ఒక్కళ్ళు కూడా గుచ్చి గుచ్చి చూస్తారు. సో అందరూ అక్కడ కోర్టు రూమ్ లోకి వచ్చినప్పుడు అందరితో సమానంగానే ఉండాలి. మేష రాశిలో రవి ఎక్సాల్టెడ్ పొజిషన్, అతడు నేను అనేది ధైర్యంగా చెప్తాడు. కానీ తులారాశిలోకి వచ్చేసరికి దౌర్భాగ్యంలోకి వెళ్ళిపోతాడు. అది బలహీనత కాదు, ఒక పాఠం అన్నమాట. ఎక్కడికి వచ్చిన ఒక కొత్త బలాన్ని నేర్చుకుంటాడు. నేను చెప్పడం కంటే నేను వింటున్నాను, నేను అన్న అహంకారం వెళ్ళి మనము అనే దాంట్లోకి వెళ్ళాలి. మనం అందరం కలిసి అనే ఒక బ్యాలెన్స్ ని స్ట్రైక్ అప్ చేయాలి. అంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మానేసి రిలేషన్షిప్ విషయాల్లో మాస్టర్ అవ్వాలి. ఈ నెలలో మనందరికీ కూడా సంబంధ బాంధవ్యాల విషయాల్లో, కమ్యూనికేషన్ చేసే విషయాల్లో, బ్యాలెన్స్ ట్రైకప్ చేసే విషయాల్లో ఈగో క్లాషెస్ వస్తాయి. మనం డిప్లొమసీని, సహనాన్ని, మేధస్సుని పరీక్ష పెట్టే నెల ఇది. మన ఈగో అనేది పక్కన పెట్టుకోవాలి. మన భావాలతో పోరాటం మానేసి మనం అందరితో కలిసి డ్యాన్స్ చేయడం నేర్చుకోవాలి. రవి తులారాశి అడుగుపెట్టినప్పుడు క్షణం నుంచే మనకి మన భావాలు ఇతరుల యొక్క భావాలతో కలిసి మనం ఎక్స్ప్రెస్ చేయాలి. మన మన టోన్, మన ఎక్స్ప్రెషన్, మన ఎనర్జీ, ఇదంతా కూడా ఏంటంటే మనం ఇతరుల్ని మెప్పించే విధంగా ఉండాలి. ఇది ఒక ఎమోషనల్ ఫ్రీక్వెన్సీలో ఉండే ట్యూన్ ఇది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 16 వరకు రవి తులారాశిలో ఉంటాడు. సో చిత్తా నక్షత్రం మీద, స్వాతి, విశాఖ నక్షత్రాల మీద ప్రయాణిస్తాడు. ఇక్కడ నవంబర్ 2 దాకా రాశ్యాధిపతి అయిన శుక్రుడు నీచంలో ఉంటాడు. నవంబర్ 2 నుంచి తులలోకి వస్తాడు. అప్పటి నుంచి టైం బాగుంటుంది. అప్పటిదాకా కొంచెం ఇబ్బంది. చిత్తా నక్షత్రం మీద అక్టోబర్ 17 నుంచి 24 దాకా ఉంటాడు. చిత్తా అంటే ఏంటి? అందం, సృజన, డిజైన్, ఒక ఆర్కిటెక్ట్, మెట్టు ఎక్కడం, ఇటుక ఇటుక పేర్చడం, ఒక ఒక పర్ఫెక్షన్ ని, ఒక ఒక ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ చేయడం అనేదంతా చిత్తా నక్షత్రంలో కనిపిస్తుంది. స్వాతి నక్షత్రం మీదకి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే స్వాతి అంటే ఏంటంటే ఇతరులకి నొప్పి కలగకుండా మనం మాట్లాడడం, సో ఇతరుల ఒప్పించడం, ఓపికత సహనంతో ఇతరులను ఒప్పించడం, మన స్వేచ్ఛకు పరీక్ష అనమాట, మన సహనానికి పరీక్ష ఇది స్వాతి నక్షత్రం. విశాఖ అంటే ఏంటంటే రెండు దారుల్లో వెళ్ళడం. విశాఖ, కొమ్మకి ఎదురుగా. ఇక్కడ మనకి నిజంగా ఏం కావాలి అంటే ఒక రెండు ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటే ఏది పోతుందని భయం వేస్తూ ఉంటారు మనకి. సో విశాఖ ఇక్కడ మనం నిజంగా మనకి ఏం కావాలి అనేది టెస్ట్ చేయబడుతుంది. ప్రతి నక్షత్రం ఒక స్టేజ్ లాంటిది. సో రిలేషన్షిప్ విషయాల్లో నిర్మించుకోవడం, స్వతంత్రతతో మనం ప్రవర్తించడం, ఇతరులతో సత్యంగా ఉండడం, ఇక్కడ రవికి ఒక టెస్టింగ్ పీరియడ్ అన్నమాట. సో నేను అందరితో వెళ్ళగలుగుతున్నానా, లేదా నేను అందరిని నియంత్రిస్తున్నాను, నేను అందరిని ప్రేమిస్తున్నానా, లేదా అందరినీ కూడా నేను పట్టుకోవాలని చూస్తున్నాను, నా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నాను, నేను నిజంగా న్యాయం చెప్తున్నానా, లేదా వాదన గెలవాలి అని ఇగో చూపిస్తున్నానా? సమాధానం అంతా ఒకటే. బ్యాలెన్స్ అనేది మనలోనే పుట్టాలి. బయట ప్రపంచంలో సమాధానం దొరకదు. మనంతట మనం బ్యాలెన్స్, నియంత్రణ అనేది పొందగలిగితే అందరిని ప్రేమించగలుగుతారు, అందరికి నిజం చెప్పగలుగుతారు, ఎవరితో వాదించరు, ఎవరిని అనుకరించరు, ఎవరిని డామినేట్ చేయరు, ఎవరి దగ్గర కూడా అథారిటీ చూపించరు.
తులలో రవికి అగ్ని పరీక్ష ఇది. ఎందుకంటే సింహాసనం మీద ఉండే రాజుని తీసుకొచ్చి బయట మార్కెట్లో నిలబెట్టి పుస్తకాలు అమ్ము అంటే చాలా కష్టం కదా. సో ఈగో అనేది టెస్ట్ చేయబడుతుంది. ఇతరులను ఒప్పించాలి ఓపికతో, సహనంతో. సో ఇక్కడ చాలా మంది డైవర్స్లకు వెళ్తారు. ఈ కాలంలో చాలా మంది డైవర్స్లకు పోవడం, చిన్న చిన్న విషయాల్లో ఆ, వాదనలకు దిగడం. ఓకే, నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అని వాదనలకు దిగడం. సో రిలేషన్షిప్ విషయాల్లో ఈగో క్లాషెస్ రావడం, ఒకరి మీద ఒకరు అథారిటీ డామినేషన్ చూపించుకోవడం, దౌత్యము, డిప్లొమసీ చేసే విషయాల్లో కూడా ఇట్లాంటి స్ట్రైక్ ఆఫ్స్ రావడం. సో దేశాల మధ్య నవంబర్ 2 వరకు చాలా క్లిష్టమైన సమయం ఇది. ఎందుకంటే శుక్రుడు నీచబడిపోయాడు, ఒక పర్ఫెక్షన్ కావాలని కోరుకుంటాడు, ఈగో క్లాషెస్ జాస్తిగా వస్తాయి డిప్లొమసీ చేసే విషయాల్లో కానివ్వండి, అలానే దౌత్యం, రాయబారతత్వం, ఓకే, ఫ్రెండ్షిప్ చేసే విషయాల్లో కానివ్వండి, అలానే రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేసే విషయాల్లో కానీ ఈగో అనేది టెస్ట్ చేయబడుతుంది. ఈగో అనేది ఫుల్గా టెస్ట్ చేయబడుతుంది. సో రవి చిత్తా నక్షత్రం మీదకి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది? సో అక్టోబర్ 17 నుంచి ఆయన చిత్తా నక్షత్రం మీదకి వస్తాడు. అక్టోబర్ 17 నుంచి 24 దాకా ఉంటాడు. 24 నుంచి నవంబర్ 6 దాకా స్వాతి నక్షత్రం మీద, నవంబర్ 6 నుంచి 16 దాకా విశాఖ నక్షత్రం మీద అని ఉంటాడు. చిత్తా నక్షత్రం మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మనము మన లోపల మనం ఏదో కట్టుకుంటున్నాం, ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో మీ హృదయం ఏదైతే ఉంటుందో, మీ రిలేషన్షిప్ విషయాల్లో మళ్ళీ కొత్తగా నిర్మించుకోవాలి అనుకోవడం, కొత్త భవంతిని నిర్మించుకోవాలి అనుకోవడం, మీ రిలేషన్షిప్ విషయాల్లో అనేవి ట్రిగర్ అవుతుంది. ప్రతిదీ కూడా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటారు రిలేషన్షిప్ విషయాల్లో కానీ, బిజినెస్ మార్కెటింగ్ విషయాల్లో కానీ. ప్రతిదీ కూడా నా దగ్గర ప్లాన్ ఉండాలి, ప్లాన్ ఉంటేనే ఎగ్జిక్యూషన్ చేస్తాను. ఓకే, సడన్ గా మీకు ఏమనిపిస్తుంది అంటే తెగిపోయిన వాటిని అతికించాలని చూస్తారు అనమాట. ఓకే, చిత్తా నక్షత్రం అంతా కూడా కన్స్ట్రక్షన్, ఆర్కిటెక్చర్ అన్నమాట. సో ఆ రిలేషన్షిప్ విషయాలను ఫిక్స్ చేయాలని ట్రై చేయడం. సో దానికోసం అహాన్ని చంపుకోవాల్సిన అవసరం రావడం, మళ్ళీ దాన్ని రీడిజైన్ చేయాలి అనుకోవడం, మీ రిలేషన్షిప్ విషయాలని అనేది చిత్తా నక్షత్రం మీద జరుగుతుంది. సో అథారిటీ, డామినేషన్, టాప్ పొజిషన్ సంపాదించడానికి సో ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి అనుకోవడం. ఎందుకంటే రబీ అంటే అథారిటీ, డామినేషన్, టాప్ పొజిషన్. చిత్తా అంటే ప్లానింగ్, ఎగ్జిక్యూషన్. సో వీటి కోసం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ చేయాలా, ఇతరులను మెప్పించి వాళ్ళని మనకు అనుకూలంగా మార్చుకోవాలా అనే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఆ పనిలో నిమగ్నం అవుతారు. కానీ ఇక్కడ రిలేషన్షిప్ విషయాల్లో ఇతరుల యొక్క సహాయం తీసుకొని సింహాసనం ఎక్కడం అనేది రాజుకి ఇష్టం లేదు. రాజు ఎప్పుడు కూడా సింగిల్ హ్యాండెడ్గా ఎక్కాలి అని చూస్తారు. సో ఇవి ఇబ్బందికరమైన ప్లానింగ్ చేసి, ఎగ్జిక్యూషన్ చేసి, సో అందరితో ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ అధికారం, సింహాసనం ఎక్కాలి అని ప్రయత్నం చేస్తారు. సో ఈ ఎనర్జీ అనేది ఇక్కడ సెట్ కాదు తులారాశిలో. సో ఇతరులను మెప్పించి, ఇతరులను బతిలాడుకొని సింహాసనం ఎక్కాలి అంటే కష్టం. స్వాతిలో కూడా అదే జరుగుతుంది. స్వాతిలో ఇతరులకి నొప్పించక, దానవ్వక తప్పించుకు తిరుగువాడిని ఏర్పరచుమతి, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మాట్లాడటం. సో రవి అట్లా మాట్లాడాడు, కమాండ్ చేస్తున్నాడు. కమాండ్ చేసినప్పుడు చాలా షార్ప్గా దిగుతుంది. అది ఇక్కడ పనికిరాదు. స్వాతి నక్షత్రం మీద ఒక బ్యాలెన్స్ స్ట్రైక్ ఆఫ్ చేయాలి. ఓకే, ఒక పీస్ ని నెలకొల్పాలి, ఒక శాంతిని నెలకొల్పాలి, ఒక సంబంధం, రాయబారతత్వం, ఇవన్నీ కూడా జరుగుతాయి స్వాతి మీద. సో చిత్తా నక్షత్రం ఒకదాన్ని ఫిక్స్ చేయమని, ఒకదాన్ని కట్టమని, ఒక రిలేషన్షిప్స్ ని ఏర్పాటు చేసుకోమని చిత్తా నక్షత్రం చెప్తుంది. స్వాతి నక్షత్రంకి వచ్చేసరికి
సో వాటిని ఇతరులకి నొప్పి కలగకుండా దాన్ని మాట్లాడు అని చెప్తుంది. సో చిత్తా నక్షత్రం మీద అంతా కూడా ఏంటంటే తిరిగి దాన్ని అలైన్ చేయడం, మళ్ళీ దాన్ని డెకరేట్ చేయడం, మళ్ళీ బ్యాలెన్స్ చేయడం అనేది చిత్తా నక్షత్రం మీద జరుగుతుంది. స్వాతి నక్షత్రంకి వచ్చేసరికి మీ స్వతంత్రత అనేది టెస్ట్ చేయబడుతుంది. మీ స్వతంత్రం అనేది టెస్ట్ చేయబడుతుంది స్వాతి నక్షత్రం అనేది. స్వాతి నక్షత్రం అంతా కూడా నొప్పించక తానవ్వక తప్పించక తిరుగువాడిని ఏర్పరచుమతి అన్నట్టు ఒక మార్కెటింగ్ బిజినెస్ చేసే పర్సన్ ఇతరులు ఏం మాట్లాడినా కూడా తలకాయ ఉంచుకొని తన పుస్తకాన్ని అమ్మాలి అనే దాని మీద ఫోకస్ పెడుతూ ఉంటాడు. ఓకే, తన దగ్గర ఉండేది అమ్మేసుకుంటే చాలరా బాబు, ఇంకా వాళ్ళు ఏమనుకున్నా ఏంది. ఇప్పుడు మనము ఏదైనా ప్లాట్ కొనడానికి వెళ్తాం. ఓకే, ఆ ప్లాట్ కొనడానికి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఆ ప్లాట్ గురించి వివరిస్తూ ఉంటారు. కానీ మనం 1,00,000 క్వశ్చన్లు అడుగుతాం. అన్నిటికి కూడా ఓపికతో సహనంతో వాళ్ళు జవాబు చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి ప్లాట్ అమ్మడం అనేది ముఖ్యం. సో మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా కూడా వాళ్ళు ఆ ఫ్లాట్ అమ్మాయి దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. ఎక్కడ అవమానాలు చిత్కారాలు ఉంటాయి, కానీ ఆ ఫ్లాట్ అమ్మాలి అనే దాని మీద గురి ఉంటుంది, ఆ బుక్ అమ్మాలి అనే దాని మీద గురి ఉంటుంది. సో ఇక్కడ దృఢంగా నిలబడలేడు రవి, తన అహం మీద తన ఆత్మ గౌరవం మీద దృఢంగా నిలబడలేడు. ఆజ్ఞాపించే వ్యక్తి సడన్ గా ఏంటంటే ఇతరుల మీద డిపెండెన్సీ, ఇతరులని ఇబ్బంది పెట్టకుండా తన దారిలో తీసుకురావాలి. మార్కెటింగ్, చర్చలు, ఓకే, సొసైటీలో జరిగే డిస్కషన్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా స్వాతి చేతిలో ఉంటాయి. ఇది రాజీ పడ్డం అనేది చెప్తుంది, రాజీ పడాలి అని చెప్తుంది. సో రవి రాజీ పడి సింహాసనం తెచ్చుకోవాలి. సో దౌత్యం ద్వారా సింహాసనం అనేది తెచ్చుకోవాలి. సో అకస్మాత్తుగా ఇలా జరుగుతుంది. ఫైటింగ్ చేయాల్సిన వ్యక్తి వచ్చి డిప్లొమసీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఇతరుల యొక్క ఆదేశాల మీద డిపెండెన్సీ ఉంటది. ఇతరులు ఏం చెప్తాడో విని ఆ తర్వాత డెసిషన్ తీసుకోవాలి అనేది ఉంటుంది. ఇతరులతో సహకారం అనేది నేర్చుకొని తన పురోగతిని, తన అథారిటీని చూపించాలా. ఇది ఇబ్బందికరమైన విషయం. నేను దీన్ని చేయగలను అని రవి అనుకుంటాడు, కానీ ఏంటంటే మొదట పర్మిషన్ తీసుకోవాలి. సో ఇది కరెక్టా కాదా అని ఇతరులతో డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసి ఒక రాజీ కుదుర్చుకొని ఆ తర్వాత దీంట్లోకి రావాలి. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రవికి. నాయకులు, వ్యవస్థాపకులు, దార్శనికులు, గురువులు, ఇంకా ఒక లీడర్స్ కి ఇది చాలా అగ్ని పరీక్ష. ఆత్మగౌరవాన్ని విపరీతంగా టెస్ట్ చేస్తుంది ఈ ట్రాన్సిట్. ఎందుకంటే జట్టుగా కృషి చేయాలి, సోలో పర్ఫార్మెన్స్ కుదరదు ఇక్కడ. మీరు ఏకాంతంగా ఉండడానికి లేదు. సో కనెక్షన్స్ ఏర్పాటు చేసుకుంటూ సమాజంలో అందరినీ సంతోషపెట్టే విధంగా మీరు మారాలి. బాస్ అనేది వదిలేసి అందరితో కలిసిపోవాలి. విభేదించకుండా రాజీ పడడం నేర్చుకోవాలి. మర్యాద పూర్వకంగా దౌత్యం అనేది చేయాలి. శాంతిని నెలకొల్పాలి. ఇది స్వాతి నక్షత్రంలో జరుగుతుంది. సో మరి విశాఖకు వస్తే ఏం చెప్పి, విశాఖ అంటే 2 దారులు వెళ్ళడం. విశాఖ అంటే 2 దారులు వెళ్ళడం. శాఖ అథారిటీ డామినేషన్ టాప్ పొజిషన్ ని చేసే రవి విశాఖలోకి వచ్చేసరికి కన్ఫ్యూజన్ మోడ్ లోకి వెళ్తాడు. సో ఆప్షన్ ఏలోకి వెళ్ళాలా, ఆప్షన్ బిలోకి వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఏం తీసుకోవాలా అనేది ఒక కన్ఫ్యూజన్ మోడ్ లో ఉంటాడు. సో ఆప్షన్ ఏ తీసుకుంటే ఆప్షన్ బి పోతుందేమో, అది వాల్యుబుల్ ఏమో. ఆప్షన్ బి తీసుకుంటే ఆప్షన్ ఏ వాల్యుబుల్ ఏమో అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉంటాడు. సో అథారిటీ డామినేషన్ టాప్ పొజిషన్ తెచ్చుకోవాలంటే గోడ మీద పిల్లిలాగా, విశాఖ నక్షత్రం అంటే గోడ మీద పిల్లి. సో ఎస్ నోకి చెప్పకుండా సో మనం దోబూచులాడుతూ ముందరకు పోవాలి. అధికారం కోసం, మన ఆత్మవిశ్వాసం కోసం, సో మన సింహాసనం కోసం మనం వేచి ఉండే పరిస్థితి అనమాట. సో ఎస్కి నువ్వు మధ్యంతరంలో వెళ్తావు,
ఏ దగ్గరగా వెళ్తుందో అటువైపు దూకడం, గోడ మీద పిల్లలాగా చెయ్యాలి. అలా చేసి ఇక్కడ మనం సింహాసనాన్ని దక్కించుకోవాలి. ఇదంతా పరువు తక్కువ పని అనమాట రవికి. అందుకని ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సో రిలేషన్షిప్ విషయాల్లో కానీ, గొప్ప గొప్ప సంబంధాలు, రాజీ ప్రయత్నాలు, డిప్లొమసీ చేకూర్చే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈగో అనేది పక్కన పెట్టేసి మనం మాట్లాడాలి. ఈగోతో వెళ్తే ఈ నెలలో చాలా కష్టమైంది. సో చాలా టెస్టింగ్ ఉంటది. సో ఇతరులని బాధ పెట్టకుండా మాట్లాడడం అనేది నేర్చుకోవాలా. సో ఇతరులకు ఇబ్బంది కలగకుండా మనం మాట్లాడుకుంటా ముందరకెళ్ళి మన ప్రయోజనాలు మనకి వచ్చేలాగా మనం కృషి చేసుకోవాలి. ఓకే. సో గోడ మీద పిల్లిగా ఉండడం అందరికి ఇష్టం ఉండదు, కానీ ఈ నెల మాత్రం అట్లానే ఉండాలి. ఎందుకంటే విశాఖ అంటే ఇంద్రుడు, అగ్ని ఇద్దరు పాలకులు పాలిస్తున్నారు దీన్ని. ఓకే. ఒకళ్ళు ఏమంటే స్థానాన్ని కోరుకోవాలంటే నువ్వు తగ్గుండాలి. కొన్ని కొన్ని ఇంద్రుడు చాలా విషయాల్లో ఆయన చాలా మంది కాళ్ళు పట్టుకున్నాడు ఆ పదవి కోసం. అట్లానే అగ్ని ప్యూరిఫై చేస్తుంది. సో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు దీనికి. సో ఈ నక్షత్రాల గుండా ఆయన నవంబర్ 16 దాకా ఈ తులారాశిలో ఉంటాడు. అందుకనే మనకి ఏంటంటే కార్తీక మాసం అని. ఓకే. సో ఈ కార్తీక మాసంలో ఆధ్యాత్మికంగా ఉండమని చెప్పారు. చాలా ఆధ్యాత్మికంగా ఉండాలి అని చెప్పారనమాట. సో ఆధ్యాత్మికంగా ఉండడం ద్వారా ఇట్లాంటి గొడవలకు పోరు, అహానికి సంబంధించిన విషయాల్లోకి వెళ్ళరు. సో రిలేషన్షిప్స్ అనేవి సో దైవత్వం మీద గురి ఎక్కువ ఉంటది కాబట్టి సో ఉపవాసాలు ఉండమని, సో తినే విషయాల్లో అంటే మనకి ఎనర్జీని తక్కువ చేసే విధంగా ఈ మాసాన్ని వాళ్ళు పెట్టారనమాట. ఉపవాసాలు, శివాభిషేకాలు ఇవన్నీ కూడా. ఈ సమయంలో మీ వ్యక్తిత్వం ఒక రాజకీయ నాయకుడి ప్రసంగంలా అనిపించవచ్చు, కానీ ఇతరులు నమ్మేదగే విధంగా, ఇతరులతో కలిసి మాట్లాడే విధంగా మీరు ముందరకు వెళ్ళాలి. సూర్యుడు ఇక్కడ అహాన్ని వదిలేయాలి. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని సింహాసనం కోసం డిప్లొమసీని, ఇతరులను సంతోషపెట్టి మాత్రమే ఇక్కడ సింహాసనాన్ని తీసుకోవాలి. సో తులారాశిలో ప్రవేశించినప్పుడు ఓకే ఈ ఇలాంటి క్లాషెస్ అనేవి వస్తాయి. ఇక్కడ మనకి కుజుడు, బుధుడు కూడా ఇక్కడే ఉన్నారు. విశాఖ నక్షత్రం మీద వాళ్ళు లాస్ట్ లో ఉన్నారు అనమాట. సో ఇక్కడ రిలేషన్షిప్స్, బిజినెస్ చేసే వాళ్ళు, దౌత్యపరమైన డిప్లొమసీని మెయింటైన్ చేసే వాళ్ళకి ఇది ఒక టెస్టింగ్ టైం అనమాట. సో కుజుడు కూడా ఫైట్ చేయమంటున్నాడు, తెలివైన ఫైట్స్ చేయమంటున్నాడు, అహాన్ని చూపించమంటున్నాడు రవి. ఇవన్నీ సౌకర్యవంతంగా ఉండదు రిలేషన్షిప్ విషయాలు, అగ్ని పరీక్షలు ఇవన్నీ కూడా. శాంతిని ఎంచుకుంటున్నారా, లేకపోతే మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి అనుకుంటారా, అది మీ మీ ఇష్టం. ఓకే. సో ఆదిత్య హృదయం చదవడం, సూర్యోదయం లేచి మనము తూర్పు సైడు తిరిగి సూర్యుడికి అర్ఘ్యాలు వదలడం. ఓకే. సో రవికి సంబంధించిన విషయాలు మనము ఆధ్యాత్మికంగా అహాన్ని తగ్గించుకొని ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. సో మీ భార్యతో కానీ, మీ భర్తతో కానీ, మీ ఫ్రెండ్షిప్ లెవెల్లో కానీ, మీ లవర్తో కానీ, ఏ సంబంధమైన, ఏ రిలేషన్షిప్ అయినా, అంటే మానవ సంబంధాలన్నిటి విషయాల్లో డిప్లొమసీని మెయింటైన్ చేయాలి. అహానికి, ఈగో క్లాషెస్కి వెళ్ళకండి. ఓకే. సో కార్తీక మాసాలు ఉపవాసాలు ఉండడం, సో తినకుండా ఉండడం, అది ఆకలిని పెంచుతుంది. సో మీలో ఆ హీట్, ఇంటర్నల్ హీట్ ని పెంచుతుంది. సో దైవం మీద గురి పెట్టడం, ఫోకస్ పెట్టడం, దైవ ధ్యానం చేసుకుంటూ ఉండడం, ఈ రిలేషన్షిప్ విషయాల్లో అంటే ఎక్కువగా మనము భార్య భర్త విషయాల్లోనే ఎక్కువ డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. అందుకని ఇద్దరు కలిసి ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళడం అనేది చాలా మంచి రెమెడీ అనమాట. ఈ రెమెడీస్ పాటిస్తూ మీరు ఈ మాసాన్ని నవంబర్ 16 దాకా ఈ రవి మేషంలో ఉన్నంత వరకు జాగ్రత్త పడండి. ఇది నాకు తెలిసినంత వరకు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.